కట్టాల్సిన డబ్బు కట్టకుండా మోసం చేయటం తప్పు. 12 లక్షల స్థలాన్ని 8 లక్షలని అబద్ధం చెప్పిన పాపానికి రావురామం. 4 లక్షల బ్లాక్ మనీ ఉంచుకున్న పాపానికి అసిద్ధి పత్రం. ఇవన్నీ నీకెలా తెలుసు? ఎవరు నువ్వు? రాము కదా? రాము కదా నువ్వు? ఎవరు రాము? నేను అపరిచితుణ్ణి. అబద్ధం అబద్ధం చెప్తున్నావు. ఇదే గయ నేను రాముడికి చూశాను. నువ్వు రాములా నటిస్తున్నావా లేక రాము నీలో నటిస్తున్నాడా? ఇందులో రము ఎవరు? రాము రము అపరిచితుడు, ఇందులో ఎవరు నిజం? నువ్వు చావబోవడం నిజం. నాకంతా అర్థమైంది. నువ్వు రామువే. నేను నీకు దక్కలేదన్న కోపంతో వేషం మార్చి నా మీద పగ సాధిస్తున్నావు. ఇది శుచి ముఖం, పదునైన ముళ్లతో కూర్చటం. ఇది రౌరవం. చచ్చిపో. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వాళ్ళని ఎవరైనా చెప్పాలనుకుంటారా? ఎంత అమాయకుల్లో ఉండేవాడి ఇప్పుడు హత్య చేసే స్థితికి ఎలా వచ్చావు? పెంచుకున్న ప్రేమ అంతా అబద్ధమా? నందిని, అయ్యో నిప్పు. సారీ నందిని. నన్నే చంపాలనుకున్నా డాక్టర్. తను పిచ్చివాడా, దెయ్యమా, సైకోనా లేక నటిస్తున్నాడా? నాకేమీ అర్థం కావట్లేదు డాక్టర్. చూద్దాం, రిగ్రెట్ చేయించి రికార్డ్ మెమరీ థెరపీ ద్వారా కనిపెట్టచ్చు. చెప్పండి మిస్టర్ రామానుజం, ఆర్ యూ ఫీలింగ్ కంఫర్టబుల్? వాట్స్ యువర్ ప్రాబ్లం? ఎక్కడ ఒక చిన్న తప్పు జరిగినా నేను తట్టుకోలేకపోతున్నాను డాక్టర్. టెన్షన్ అవుతున్నాను. అప్పుడు ఏం చేస్తారు? నేనేం చేస్తాను చెప్పండి? అప్సెట్ అవుతాను, ఏడుపు వస్తుంది, తలనొప్పి వస్తుంది, ఒక్కసారిగా బద్దలైపోయినట్టు. అప్పుడు ఏమవుతుంది? సడన్ గా అంతా బ్లాంక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో నాకు తెలీదు. కళ్ళు తెరిచి చూసేటప్పటికి ఎక్కడో ఉంటాను, వేరే డ్రెస్ లో, వేరే విధంగా. ఏం దిగులు పడకండి, నాతో కోఆపరేట్ చేస్తే అంతా నయమవుతుంది. రామానుజం, ఈ డిస్క్ వంక చూడండి, రెప్పార్పకుండా చూడండి. కళ్ళు కొంచెం బరువెక్కుతాయి, మెల్లిగా నిద్ర వస్తుంది. 5 4 3 2 1. రామం, ఇప్పుడు మెల్లమెల్లగా మీ వయసు తగ్గించుకుందామా? ఇప్పుడు మీ వయసు 16. నిన్న మొదటిసారిగా నందిని మా ఇంటికి వచ్చింది. కాఫీ పొడి అడిగినప్పుడు తన చేతి వేళ్ళు నా మీద పడ్డాయి. ఇప్పుడు నీ వయసు 14. 9వ క్లాస్ చదువుతుండగా టైఫాయిడ్. 10. విద్య ఎవరు? చెల్లెలు. మహా తెలివైంది, తనంటే నాకు ప్రాణం. ఆ రోజు గాంధీ జయంతి, డిబేట్ పోటీ, ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్కి పెడుతున్నాం. జోరున పెద్ద వర్షం కురిసి ఆగిపోయింది. కళల్లో, సంప్రదాయాల్లో గొప్పది ఇండియా. ప్రేమలో, మానవత్వంలో ఉన్నతమైనది ఇండియా. ఏం లేనని ఈ దేశంలో, ఈ మట్టిలో పుట్టినందుకు మనం అందరం గర్వపడాలి. హలో, ఇక్కడ నెహ్రూ నగర్ 3వ క్రాస్ రోడ్ లో కరెంటు తీగ తెగి వేలాడుతోంది.
లైన్ మ్యాన్ టీ తాడాకి వెళ్ళాడు, రాగానే చెప్తాను. పెద్దోళ్ళు ఓల్మంగ్ 2 బ్రాండ్లు ఉన్నాయి, 180 రూపాయలు. ఏందే ఇది మహా దారుణంగా ఉంది. ఈ రోజు వ్యాపారమే చేయకూడదు, రిస్క్ తో పని అయ్యే. వద్దండి మానే. సరే సరే ఇవ్వయ్యా. అక్కడ ఉన్న పూల కోట్లో ఉంది, తీసుకో. తీసుకో. సార్ ఇవాళ కొట్టు లీవ్ కదా సార్. ఊరికి యాక్ట్ చేయకరా. మూసేసి పూల కొట్లు బ్లాక్ అమ్మడం నాకు తెలియదు అనుకుంటున్నావా? తీ మన ఇండియా వంటి దేశం ఎక్కడైనా ఉందా? ఇండియన్స్ వంటి కఠిన శ్రామికులు ఎక్కడైనా ఉన్నారా? గాంధీ జయంతికి అందరికీ లీవ్ ఇస్తారు, మాకు మాత్రం ఇవ్వని అంటారు. అందులోనూ వానాకాలం వచ్చిందంటే చాలు 5 నిమిషాలకు ఒక ఫోను, కరెంట్ అక్కడ కట్టు ఇక్కడ కట్టు అని ప్రాణాలు తీస్తున్నారు. లైన్ మీద వచ్చాడా లేదా? చీకటికి వేలాడుతుందండి, ఎవరికైనా తగిలితే చచ్చిపో. హలో, యువరక్తాలైన మనం అందరం విద్యావంతులమై మన మేధస్సుని, అందరి శ్రమని దేశ ప్రగతి కోసమే ఉపయోగిస్తే ఇంకో 20 సంవత్సరాల్లో ఇండియా ప్రపంచంలో నంబర్ 1 గా మారుతుంది. క్రికెట్ పోటీలో ప్రథమ బహుమతి కుమారి విద్య. రిక్షా తాత, ఏం నో ఎంట్రీలో వెళ్తున్నావు? తప్పు. కరెంట్ రూట్ లో వెళ్తే చుట్టూ తిరగలుతలే. ఎవరి దగ్గరికి వెళ్ళదు, ఎవరి కరెంట్ ఉంది. ఎనిమిదేళ్లు యువరానా, చచ్చిపోయే వయసా? దాని సాగు కారకులైన వాళ్ళందరినీ ఈ కోర్టు శిక్షించే తీరాలి. వాట్ ఈస్ ద క్రైమ్ మిస్టర్ పార్థసారథి? నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం. ఎవరెవరిని శిక్షించాలంటారు? ముందు ఆ లైన్ మెన్ ని. కంప్లైంట్ చేసిన వెంటనే కరెంట్ ఆఫ్ చేయకుండా ఫోన్ తీసి పారేసి మందు కొడుతూ కూర్చున్నాడు. గాంధీ జయంతి రోజున కొట్టు మూయకుండా బ్లాక్ లో బ్రాందీ అమ్మిన కొట్టువాడిని, లంచం తీసుకుని దాన్ని అనుమతించిన పోలీసు వాడిని, నో ఎంట్రీలో వెళ్లిన రిక్షా వాడిని, ఆ రోడ్డుని గుంటలు గోతులు పడేంత అధ్వానంగా వేసిన కాంట్రాక్టర్ని, అక్కడ నీళ్లు నిలిచేంత వరకు ఉంచిన కార్పొరేషన్, అది అప్రూవ్ చేసిన ఇంజనీర్ ని, కాంట్రాక్ట్ పాస్ చేసిన మంత్రిని, తెగిపోయేంత నాశరకం ఎలక్ట్రిక్ వైర్లను తయారు చేసిన ఫ్యాక్టరీ వాళ్ళని, అది అప్రూవ్ చేసిన అధికారిని, అది రెగ్యులర్ గా చెక్ చేయని ఆ ఏరియా సూపర్వైజర్ ని. యువర్ ఆనర్, వీరు చెప్పేది చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ ని అరెస్ట్ చేసి లోపలేయాలన్నట్టుంది. ఇది నవ్వాల్సిన విషయం కాదండి, అందరూ లోతుగా ఆలోచించాల్సిన విషయం. అంత మందిలో ఎవరైనా ఒకరు తమ బాధ్యతని సక్రమంగా నిర్వర్తించుంటే నా బిడ్డ బతుకుండేది. ప్రత్యక్షంగానో పరోక్షంగానో దాని చావుకు కారకులైన ప్రతి ఒక్కరూ శిక్షించబడాలి. యువర్ ఎవ్రీబడీ షుడ్ బి పనిష్డ్. ఇది అసలు కేసే కాదు, విపత్తు. ఉరుమునో పిడుగునో తుఫానో మిత్రులు పాదసారదో నేనో మీరో ఎవ్వరో ఆపలేం. ఎంత స్ట్రాంగ్ గా ఉన్న ఇనపతికి అయినా తెగి తీరుతుంది. వర్షం కురిపించాడు గనక కావాలంటే వరుణ దేవునికో వస్తామని పంపుతాం. మీరు నిర్లక్ష్యంగా మాట్లాడకండి మిస్టర్ విశ్వనాథ్. బంగారం లాంటి నా బిడ్డని ఈ నిర్లక్ష్యం ఎప్పుడు పెట్టుకుని. మిస్టర్ పార్థసారథి, మీ పట్ల ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ సానుభూతి ఉంది. ఇట్స్ ఎ గ్రేట్ పర్సనల్ ట్రాజడీ. ఇటువంటి వైపరీత్యాలని మానవ శక్తి ఎదిరించి ఏమీ చేయలేదు. ఇది ఎవరూ ఎదురు చూడని విపత్తు. దీనికోసం ప్రత్యేకించి ఎవరిని శిక్షించలేము. కేస్ డిస్మిస్డ్. అయ్యో, నువ్వు ఏమిట్రా చిన్న పిల్లవాడికి మళ్ళీ? బిడ్డ పోయిన బాధ కంటే అందుకు కారకులైన వాళ్ళు చేసింది తప్పే కాదన్నట్టు చట్టం నుంచి తప్పించుకున్నారే, అదేనమ్మా నన్ను ఎక్కువ బాధ పెడుతోంది.
హోంవర్క్ చేయనందుకు టీచర్స్ మమ్మల్ని పనిష్ చేస్తారే. వాళ్ళు ఒక్కళ్ళు కూడా సవ్యంగా ఆఫీస్ పని చేయలేదు. వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుందా బామ్మ? నువ్వు అలా అనుకోకరా రాము. భగవంతుడు అన్నీ చూస్తూనే ఉంటాడు. నరకంలో వైతరిణి నది ఒడ్డున వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష ఉంటుంది. ఏం శిక్ష బామ్మ? చిత్రగుప్తుడు అని ఒకడు నువ్వు చేసే మంచికి చెడుకి అన్నిటికీ యమలోకంలో లెక్కలు వేస్తూ ఉంటాడు. యమధర్మరాజు ఆజ్ఞ ప్రకారం వాళ్ళు చేసిన పాపాలకు తగ్గట్టు అప్పటికప్పుడే శిక్ష విధిస్తాడు. తనువుతో చేసిన పాపాలకి తనువుతోనూ, మాటలతో చేసిన పాపాలకి మాటలతోనూ, మనసుతో చేసిన పాపాలకి మనసుతోనూ శిక్ష అనుభవించే తీరాలి. రామం, కొంతమంది నిర్లక్ష్యం వల్లే నా చెల్లెలకి గతి పట్టింది. అలాగే నా నిర్లక్ష్యం వల్ల ఏ ప్రాణికి ప్రమాదం కలగకూడదని నేను అన్ని విషయాలను కరెక్ట్గా ఉండాలని దృఢ నిర్ణయం తీసుకున్నాను. కానీ జనం బాధ్యతను విస్మరించి, మానవత్వాన్ని విస్మరించి నిర్లక్ష్యంగా ఉండడం చూస్తే నేను తట్టుకోలేను డాక్టర్. ఏడుపు వస్తుంది, తలనొప్పి వస్తుంది, మైకం వస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది తెలియదు. నీవేదో అవుతావు. ఆలోచించు, డీప్ గా ఆలోచించు. బద్దలైపోతున్నట్టు ఉంటుంది. సరే 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 ఆ తర్వాత ఒళ్ళంతా చెమట పట్టేస్తుంది. సరే ఓకే, ఆ తర్వాత ఏమవుతుంది? ఆ తర్వాత తెలియదే. రామం, ఐ నో యు కెన్. కమాన్, థింక్. తెలీదు. నొప్పొచ్చిన తర్వాత చెప్పు. డాక్టర్, రామాన్ ఎందుకు అడిగి ఇబ్బంది పెడతావు? ఇదంతా ఏమిటి? హైటెక్ పెట్టుకుని జనాన్ని మోసం చేస్తూ. మీరెవరు? అపరిచితుణ్ణి. ఓహో, మీకు రామానికి ఏమిటి సంబంధం? రామ అమాయకుడు, జడ పదార్థం, చేవలేనివాడు. ఎక్కడ ఏ తప్పు జరిగినా రూల్స్ మాట్లాడుతూ, కంప్లైంట్లు ఇస్తూ, కేసులు పెడుతూ, ఏడుస్తూ గొడుగుతుంటాడు. వాడు ఏ అన్యాయాన్ని ఆపలేడు. నేను ఆపాలని నిర్ణయించుకున్నాను. ఏ విధంగా? అపరిచితుడు.com ఒక వెబ్సైట్ ఓపెన్ చేశాను. ఎక్కడ ఏ అన్యాయం జరిగినా నాకు తెలియజేయమని 15 కార్డులు పంపాను. ఓహో, అవి దేశం మొత్తం వ్యాపించి ఆర్థిక సహాయంతో నా నెట్లోకొచ్చి పడ్డాయి. ఇప్పుడు దేశంలో ఉన్న అన్యాయాలన్నీ నా డేటాబేస్ లో ఉన్నాయి. వాళ్ళని ఏం చేయాలనుకుంటున్నారు? అది నీకు చెప్పాల్సిన అవసరం లేదు. నేను అడుగుతున్నానని కోపగించుకోకండి. మీరింతవరకు ఎవరినైనా హత్య చేశారా? ఏంటి కూపీలాగుతున్నావా? నువ్వు డాక్టర్వి, కమిషనర్వి కాదు. దీన్ని చూస్తే మీకేమనిపిస్తుంది? Hey doctor, you crazy? అడిగి మనిషికి రోజు గురించి ఏం తెలుస్తుంది? Ask me. Rose means beauty. Beauty means Nandy, as sweet as candy. మీరు? Dude, I'm Remo Rampwalk Model Rose Salad Gentle Lovers Dude. రామానికి మీకు ఏమిటి? Ramam, cash. Ramam is a useless fellow. నందిని 8 ఏళ్లుగా లవ్ చేస్తున్నాడు. అది ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియక తనలోనే దాచుకుని అప్లికేషన్ పెట్టి చెడగొట్టుకుని సూసైడ్ వరకు వెళ్ళాడు. అప్పుడే నేను వచ్చాను. వాడు దాచుకున్న లవ్ అంతా షేక్ చేసిన షాంపైన్ బాటిల్ లాగా hundreds of words, thousands of flowers, tons and tons of lovely పంచాను. Now she loves me. You love a woman, just tell her that she's the one. Da-da-da-da-da-da. She needs somebody to tell her that. రెమో, మీ ప్రేమ ఖర్చులకు డబ్బెలా వచ్చింది? సింపుల్. రామ ఇంటి పత్రాన్ని తాకట్టు పెట్టాను. It's all for love, all for love. You love a woman, tell her that she's really wanted. Da-da-da-da-da-da.